బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయమైన వాటా దక్కే వరకు ఐక్యంగా పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. బీసీల వాస్తవ జనాభా వారికి జరుగుతున్న అన్యాయం వెలుగులోకి రావాలంటే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలన్నారు. బీసీల అభ్యున్నతికి విద్యా, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం అత్యంత కీలకమన్నారు. బీసీల హక్కుల సాధనకు అన్ని బీసీ సంఘాలు, ప్రజా సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీసీ హక్కులకై ధర్నా చౌక్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నియంత్రణ లక్షణం కాదా? ఆ రకమైనటువంటి పరిస్థితి దేశంలో కొనసాగితే దేశ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మేము మీ విడలు వంచుతాం, అదే రకంగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకుంటాం. ఇప్పటికైనా మీలో ఆ సోయి, మీలో ఆ విజ్ఞత కలిగి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి సంస్కారం లేదు కాబట్టి మా ఆవేదనను, మాకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఈ ధర్నాల ద్వారా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా ఒక హెచ్చరిక మాత్రమే. మీ నిరంకుశత్వానికి, మీ దుర్మార్గానికి ఇదొక సూచిక మాత్రమే. మీరు అదే మీ లక్ష్యం, మేము ఈ రకమైనటువంటి వైఖరితోనే ముందుకు సాగుతామనేటువంటి దుర్మార్గమే మీ మనసులలో గూడు కట్టుకొని ఉంటే దానికి బుద్ధి ఎట్లా చెప్పాలో కూడా మేము ఆలోచించుకొని ఆ పందాన్ని కూడా ఎంచుకుంటాం అనేటువంటి హెచ్చరిక చేస్తూ, కులగణన జరగాలి. బీసీలది ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇమీడియట్గా పే చేయాలి. 42% రిజర్వేషన్లను చట్టబద్ధత రావాలి అనేటువంటి డిమాండ్ చేస్తూ ఎర్రా సత్యనారాయణ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ, కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో పాల్పంచుకుంటున్నటువంటి మా విద్యార్థి మిత్రులకు, బీసీ సంఘాల పెద్దలకు, మా ఆడబిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, సెలవు.